థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. శక్తిగల దేవా నీకు వందనాలు. మహిమాన్వితుడా నీకు వందనాలు. సత్యస్వరూపి అన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా నీ స్వరం విందున్ ఉరుముల యందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మారనియో దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సృష్టి అంతయు నాయన తండ్రి వేకువ జామం లేచి నీ స్తుతిస్తూ ఆరాధిస్తున్న వేళ నాయన కొద్దిమందిగా నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి భూమి మీద నుంచి నాయన తండ్రి నీ పరమునకు మా స్తుతులు చేరటానికి నువ్వు కృప చూపించుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి శ్రేష్టమైన సమయానికి వచ్చినాం ప్రభా. నాయన తండ్రి నీ పరిశుద్ధ లేఖనాలను నాయన తండ్రి నాయన పరిచి నాయన తండ్రి మీరు నాయన మీ సన్నిధి నుంచి మీ నోరు తెరిచి మాట్లాడబోతుండగా నాయన తండ్రి వినగలిగే చెవులు, అంగీకరించే మనస్సు, స్వీకరించే మనస్సాక్షి మా అందరకు దయచేయమని వేడుకొంచున్నాం. నీ దైవదాసురాలని నాయన తండ్రి మేడం నాయన తండ్రి నూరంతల ఆత్మతో అభిషేకించి నాయన తండ్రి నీ సెలువు చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడండి ఆయన. గైడెన్స్ త్రూ యువర్ వర్డ్ మై ఫాదర్. దేవాని వాక్యం ద్వారా మమ్మలను నాయన తండ్రి నడిపించమని వేడుకొంచున్నాం. నీ ఆత్మాభిషేకం మా ప్రాంతాలలో నాయన మీరు మెండుగా రానిమ్మని వేడుకొంచున్నాం తండ్రి. నీ నోట నుండి వచ్చి దివ్యమైన వాక్యం ద్వారా నాయన మా బ్రతుకులు సరి చేసుకోవటానికి కృపను దయచేయండి ప్రభువా. నీ ఆత్మతో నాయన తండ్రి బలముతో శక్తితో మమ్మల్ని నింపి నాయన తండ్రి నాయన 30 60 100 నీ వాక్యం మా జీవితాల్లో ఫలించేటట్లు సహాయం దయచేయండి నాయన. నీ దాసురాల నోట నుండి వచ్చి మాటలు మీ మాటలని మేము నమ్ముతా ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన తండ్రి మేము అందరం వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవ, ఆదరణకర్త అయిన ప్రభా, వాక్యమైన దేవ మా ఆయన తండ్రి మీరే మమ్మల్ని అందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చినందుకు మరొకసారి వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకుంటూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించిన సహోదరులందరికీ, పాటలు పాడిన సహోదరులకు, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ డేటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ డేటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానం బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా బ్రదర్ బాబీ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి.
Thank you, Dr. Swaroop. Thank you. God bless. Praise God. So, good morning, everybody. Come, let's start with a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing me back to my home, Heavenly Father. Thank you for being with me as I have taken the journey, Heavenly Father. And I pray that the words of my mouth this morning, Heavenly Father, may be an ode to you, Heavenly Father. May the words that I speak that have been given by you, Heavenly Father, may be a blessing to all. I pray this morning for each one and their families, Heavenly Father, and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 Man, So I have put something on the group chat this morning. And if every one of you can just copy this down on a piece of paper, I'll give you 2 minutes. I'll give you 2 minutes, copy down on a piece of paper, and I will explain it to you what it is all about. మరి అందరికి వందనాలండి. సహోదరి ఏం చెప్తున్నారంటే మన గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టారట. అది డౌన్లోడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మీరు దాన్ని ఒకసారి చూసినట్లయితే దాని గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నారు. గ్రూప్ చాట్లో పెట్టారని చెప్తున్నారు. ఉందమ్మా జాన్సన్? ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తావా గ్రూప్లో? వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ దాంట్లోను ఒకవేళ వీలైతే దీంట్లో కూడా పెట్టమ్మా. దీంట్లో వస్తుందా లేదా? ఒకసారి ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే దయచేసి ఒకసారి చూడండి. సహోదరులారా, అందరికీ మనవి చేస్తా ఉన్నారు సిస్టర్ గారు. మన గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టారంట. అది కానీ ఇప్పటికే మీరు ఓపెన్ చేయగలిగితే దాన్ని ఒకసారి చూడమంటున్నారు. దాని మీద కొన్ని మాటలు చెప్తానంటున్నారు. చాట్ బాక్స్ లో పెట్టారు. చాట్ బాక్స్ లో ఇక్కడ ఇప్పుడు దాంట్లోనా? ఓకే. It's equinox 21st March, full moon after that, first Sunday after that. Yeah. Now, this is how we calculate for Easter, when Easter is in the month, in the year. మరి మన గ్రూపులో ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో చాట్ బాక్స్లో పెట్టారండి. క్షమించండి, నేను వర్చువల్ ప్రేయర్ గ్రూప్ అనుకున్నాను. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో చాట్ బాక్స్లో ఉంది ఇది. దాంట్లో మెసేజ్ ఏంటంటే మార్చి 21న ఈక్వినాక్స్ అంటే మన ఈ యొక్క క్యాలెండర్ని లేకపోతే రోజుల్ని నెలల్ని లెక్కించే విధానం, అలాగే ఫుల్ మూన్ ఆఫ్టర్ దట్, ఫస్ట్ సండే ఆఫ్టర్ దట్. మరి 21 మార్చ్ తర్వాత ఫుల్ మూన్, మరి పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఆ పౌర్ణమి వచ్చిన తర్వాత మొదటి ఆదివారం ఈస్టర్ని ఈ విధంగా నిర్ణయిస్తారని వారు ఈ యొక్క పోస్ట్లో పెట్టడం జరిగింది. Perfect. Now, what I want to tell you is take the base as the equinox, which is 21st of March. మరి మార్చ్ 21 ఆ తారీఖు ఈక్వినాక్స్ అనే ఒక సంఘటన, ఈ యొక్క మన ఆకాశంలో మరి సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు కదలికని ఆ యొక్క గుర్తించే విధానంలో ఒక పద్ధతి అన్నమాట. మార్చి 21 ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. And then we calculate after 21st of March, what is the date of the full moon? మరి ఈ యొక్క ఈక్వినాక్స్, ఈ మార్చి నెల 21వ తారీఖున వచ్చే ఈ యొక్క ఈక్వినాక్స్ తర్వాత వచ్చే పౌర్ణమి అన్నది మనం గమనించాలి. And the first Sunday after the full moon.
మరి ఈ ఈక్వినాక్స్ అంటే తెలుగులో దాని అర్థం ఉంది, ఈక్వల్ నైట్ అంట, అంటే రాత్రంతా సమానం అన్నది. మరి మార్చి 21 తారీఖున ఇది సంభవిస్తుంది. దాని తర్వాత వచ్చే పౌర్ణమి, ఆ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్ పండుగగా నిర్ణయిస్తారు. This year is the full moon is on 13th of April at 1:22 a.m. in the morning. మరి ఈ సంవత్సరం ఈ పౌర్ణమి ఎప్పుడు వస్తుందంటే, అంటే మార్చి 21 తారీఖు తర్వాత వచ్చే పౌర్ణమి, అది ఎప్పుడంటే ఏప్రిల్ నెల 13 తారీఖు. అదే సమయం ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ 13 తారీఖు రాత్రి 1:22 వస్తుందన్నమాట. Therefore, it is the Sunday after 13th of April comes 20th of April, and that is the day Easter Sunday falls. మరి ఈ 13 తారీఖు, ఏప్రిల్ 13 తారీఖు వచ్చే పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి కదా, దాని తర్వాత వచ్చే మొదటి ఆదివారం 20, ఈజ్ ఇట్ 22nd సిస్టర్? No, 20th. 20th. 20వ తారీఖు, 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖున ఈస్టర్ పండుగగా గుర్తిస్తారు, ఆ విధంగా నిర్ణయిస్తారు. Yeah, because full moon falls on the 13th. So Easter is the Sunday after the full moon, which is 20th. మరి పౌర్ణమి నేను చెప్పినట్లుగా ఏప్రిల్ నెల 13వ తారీఖున పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత మొదటి ఆదివారం 20వ తారీఖు, దానిని ఈస్టర్ పండుగగా నిర్ణయిస్తారు. Now you can also calculate this for the year that was the 2024, and you can also do it for 2026. You can go on the net and check when is the full moon, and you yourself can find out when Easter fell. మరి ఇదే విధమైన పద్ధతితో ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ ఎప్పుడు అని నిర్ణయిస్తారు కనుక, ఈ సంవత్సరం మరి తారీఖులను నేను చెప్పాను కదా, వచ్చే సంవత్సరం కూడా ఈ పద్ధతిలోనే ఈ ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత వచ్చే పౌర్ణమి, పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, ఆ విధంగా ఈ యొక్క ఈస్టర్ని నిర్ణయిస్తారు. And I want you all to write it in your Bibles now. After you have understood it, write it in your Bibles. And whenever you want, you can start learning how to calculate for Easter, and you will definitely be right. మరి ఈ యొక్క సందేశం చివరిలో కానీ అయిపోయిన తర్వాత కానీ మీ బైబిల్ గ్రంథాల్లో ఎక్కడైనా రాసి ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ పద్ధతిని ఏ విధంగా లెక్కిస్తారు, ఏ విధంగా నిర్ణయిస్తారు ఈ యొక్క ఈస్టర్ని నేను చెప్పాను కదా, ఆ విధంగా మీరు ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మీరు దాని ప్రకారం మీరు ఆలోచించి ఆ యొక్క తారీఖులు చూసుకుంటా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చక్కగా దాన్ని అర్థం చేసుకున్నారని మీకే తెలిసి సంతోషం వేస్తుంది. And you can also teach your children how to calculate for Easter. మరి మీ పిల్లలకు కూడా ఈ పద్ధతిని బోధించవచ్చు, ఈస్టర్ని ఏ విధంగా నిర్ణయిస్తారు అన్న పద్ధతిని మీ పిల్లలకు కూడా బోధించవచ్చు. Yeah. Okay. So shall we go in to the message this morning, which is God has promised forgiveness to the penitent. God has promised forgiveness to the penitent. మరి ఈ విషయం నేను చెప్పిన తర్వాత ఇప్పుడు సందేశంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే, మరి ఎవరైతే తమను తాము పరిశీలించుకొని మరి పశ్చాత్తాపడటానికి మరి పూనుకుంటారో వారికి పాప క్షమాపణ దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇది ఈ అంశం మీద మాట్లాడుకుందాం. And for this we will take out portions from the book of Ezekiel, Acts, Luke.
Ezekiel, Acts, and Luke. ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేయడానికి గాను 3 పుస్తకాల్లో నుంచి బైబిల్ గ్రంథం నుంచి మనము వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎహెచ్కేలు, ఆ తర్వాత అపోస్తల కార్యాలు, అదే విధంగా లూకాసు వార్త. ఎహెచ్కేలు, అపోస్తల కార్యాలు, లూకాసు వార్త. Okay. So now let's talk about the prophet Ezekiel. Ezekiel was a priest who, like Jeremiah, was called to be a prophet. మరి మొట్టమొదటిగా ఎహెచ్కేలు గ్రంథం అని మనం చూసినట్లయితే ఎహెచ్కేలు గ్రంథకర్త అతను ప్రవక్త, మరి యాజకత్వం కూడా చేసిన ఒక ప్రవక్త. He speaks to the people of Judah during their darkest days. మరి యూదా ప్రజలు వాళ్ళు అత్యంత గాఢాంధకారపు లోయల్లో, అలాంటి దినములలో, అలాంటి సమయాల్లో వాళ్ళు జీవిస్తూ ప్రయాణిస్తూ ఉండగా, ఆ సమయాల్లో ఆ వారితో ప్రవచనాత్మకంగా మాట్లాడిన వ్యక్తి ఎహెచ్కేలు. When they were taken captive by the Babylonians. మరి బబులోను రాజ్యము, ఆ రాజు ఈ యూదా వారిని చెరగొనిపోయిన ఆ యొక్క కాలాల్లో ఎహెచ్కేలు ప్రవచించాడు. So how did the prophet Ezekiel administer to the people? మరి మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ యొక్క ప్రవచన పరిచర్య ఆ ప్రజలకి అందించాడు అని మనం ఒకసారి గమనిద్దాం. He used to prophesy. He used to tell them, make them understand through parables and signs and symbols. మరి ఏ విధమైన పద్ధతిలో దేవుడు తనకు అనుగ్రహించిన ప్రవచన సందేశాన్ని ఈ యూదా ప్రజలకి అందజేశాడంటే, ఉపమాన రీతిగా, సూచనల ద్వారా, మరి కొన్ని గుర్తుల ద్వారా ఈ యొక్క సందేశాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. And he used all these mediums to bring the message of God to the people. మరి ఉపమానాలు, మరి సూచనలు, కొన్ని గుర్తులు వాడటం అనే ఈ మాధ్యమం ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సందేశాన్ని, ప్రవచనాన్ని ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు. Like Jeremiah, he too brings the message of hope. మరి ఇర్మియా ప్రవక్త వలె ఎహెచ్కేలు కూడా మరి దేవుని యొక్క ప్రవచనాన్ని, సందేశాన్ని వారికి తెలియజేస్తూ నిరీక్షణతో కూడిన సందేశాన్ని కూడా వారికి తెలియజేశాడు. And this message he brings to the people by telling them that God will put them together. మరి వారికి ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, దేవుడు వారిని సమకూరుస్తాడని ఒక నిరీక్షణతో కూడిన సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. And breathe life into their nation. ఆ యొక్క జాతి, దేశమంతటి మీదకి కూడా దేవుడు తన ఊపిరిని ఊదబోతూ ఉన్నాడని ప్రవచిస్తా ఉన్నాడు. And that this judgment will follow their future glory. మరి తీర్పు వారికి రాబోతున్నప్పటికీ ఆ యొక్క చెర, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత వాళ్ళు అనుభవిస్తా ఉన్నప్పటికీ కూడా, మరి భవిష్యత్తులో వాళ్ళు అనుభవించబోయే ఆ యొక్క గొప్ప మహిమాయుక్తమైన ఆశీర్వాదాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. So that the people will know that I am their Lord. ఆ విధంగా ప్రజలు దేవుడే ఆ యొక్క గొప్ప ప్రభు అని తెలుసుకునేలాగున ఈ సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. That is why God strengthened Ezekiel. మరి ఈ విధమైన సందేశాన్ని ఒక పనిముట్టుగా, దేవుని సందేశానికి, దేవుని స్వరానికి ఒక పనిముట్టుగా ఉండులాగున ఎహెచ్కేల్ని బలపరిచాడు దేవుడు. For this prophetic ministry. మరి ప్రవచనాత్మకమైన పరిచర్య ఎహెచ్కేలు చేసేలాగున దేవుడు ఎహెచ్కేల్ని బలపరిచారు. Ezekiel was also blessed with the power of the future vision. మరి అంతేకాకుండా ఎహెచ్కేల్కి దేవుడు అనుగ్రహించిన బలం ఏంటంటే,
మరి భవిష్యత్తు గురించిన దర్శనాల్ని అతడు చూసి దానిని ప్రజలకి అందచేయడం. So he could see visions and the future plan of God. మరి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క దర్శనాలు తాను చూసి దేవునికి భవిష్యత్తు గురించి ఉన్న ప్రణాళికలను గ్రహించుకొని మరి ప్రజలకి దానిని అందచేయడం, ఆ సందేశాన్ని. ఈ విషయంలో దేవుడు యెహెజ్కేలుని బలపరిచారు. Now, within these 48 chapters of the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథంలో మొత్తం 48 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ యొక్క 48 అధ్యాయాలు గాని మనం చూసినట్లయితే chapter 36 verses 24 to 35, chapter 26 verses 24 to 35, యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 24 నుంచి 35 వచ్చి 24 to 35 సిస్టర్. yes, 24వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 24వ వచనం నుంచి 35వ వచనం వరకు. దయచేసి ఎవరైనా సహాయం చేస్తారు. Shall we read, sister? yes, it is very profound. Yes, I want you to read that, please. ఇది చాలా మరి ప్రత్యేకమైన మంచి ఔన్నత్యమైన ఒక వాక్య భాగం అండి. దయచేసి మనం ఏకాగ్రత పెట్టి విందాము. అమ్మ చదవండి అమ్మ. నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములలోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకు ఇచ్చెదను. నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులయుందురు. నేను మీ దేవుడినయుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక పొందనట్లు మీరొక నొందకు ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తం నేను ఎలాగున చేయటలేదని తెలుసుకునుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇజ్రాయేలీలారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయువాడు చేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In this they will you will find that God, he said he will collect all his people from all the nations. మరి చదవబడిన భాగంలో దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో ఆ యొక్క యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు, వారందరినీ సమకూరుస్తానని చెప్తున్నారు. And he will clean them from all their filthiness and idol worship. మరి అంతేకాకుండా వారి యొక్క అపవిత్రత అంతటిని, వారి విగ్రహారాధన వలన వారికి సంభవించిన సమస్త అపవిత్రతని, విగ్రహారాధన యొక్క మనస్తత్వాన్ని, వాటన్నిటి నుంచి ఆయన పవిత్రపరుస్తానంటున్నారు. He will rebuild their city and give them a new heart. అంతేకాకుండా వారికి నూతన హృదయం ఇస్తానని, వారి యొక్క పట్టణాన్ని, నగరాన్ని తిరిగి నిర్మిస్తాను, కడతానని చెప్పి మాట్లాడుతున్నారు. And not only that, when it is rebuilt, the people who are there after it has been rebuilt will marvel at all that is done for them. అంతేకాకుండా మరి దేవుడు ఏమి వాగ్దానం చేస్తున్నారంటే, ఈ యొక్క పట్టణాలు తిరిగి నిర్మించబడిన తర్వాత ప్రజలు దాని యొక్క మహిమను చూసి చాలా
ఆశ్చర్యపడతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. And how their city was strengthened and lived in. మరి ఆ యొక్క పట్టణాలు ఏ విధంగా బలపడినాయి, ఏ విధంగా తిరిగి నిర్మించి మంచిగా మరి ఉన్నతమైన రీతిగా కట్టబడినవి, బలపరచబడినవి అని చూసి చాలా ఆశ్చర్యపడి దేవుని స్తుతిస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. Now, to understand this book of Ezekiel, ఈ యొక్క ఎహెచ్కేల్ గ్రంథాన్ని మనం గ్రహించుకోవాలనంటే it is divided into 4 sections. మరి 4 భాగాలుగా ఇది విభజింపబడి ఉన్నది అన్నది మనం గమనించాలి. The first is the commissioning of Ezekiel. మొదటి భాగంలో ఎహెచ్కేలు ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రవచించే ప్రవక్త పనికి తనని నియమించటం, అది మొదటి భాగం. Then the judgment of Judah. రెండో భాగంలో యూదా మీదకి దేవుని యొక్క ఉగ్రత, ఆ తీర్పు రావటం అనేది రెండో భాగం. Followed by the judgment of the Gentiles. మూడో భాగం ఏంటంటే అన్ని జనుల మీద దేవుడు కృమ్మరించే తన ఉగ్రత లేదా తన తీర్పు. And finally the restoration of Israel. నాలుగో భాగము ఇశ్రాయేలీల్ని తిరిగి పునరుద్ధరించడం లేదా తిరిగి వారు వాగ్దాన భూమిలో వారిని స్థిరపరచడం. So now when God commissioned Ezekiel, మరి దేవుడు ఎహెచ్కేల్ని మరి పరిచర్యకి నియమించినప్పుడు he gave him an overwhelming vision of his divine glory. మరి ఎహెచ్కేల్కి ఒక మరి తన మనస్సుకి మించి లేకపోతే తనకి కనపడిన దేవుని యొక్క మహిమోన్నతమైన స్వరూపపు ఆ దర్శనాన్ని ఎహెచ్కేలుకి దేవుడు చూపించినప్పుడు ఎహెచ్కేలు విభ్రాంతి నిందుతాడు. అది చాలా మరి ఎంతో మహా గొప్ప దర్శనాన్ని, దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని ఎహెచ్కేలుకి అనుగ్రహిస్తాడు దేవుడు. This means that he gave this vision to Ezekiel to see. మరి ఎహెచ్కేలు దేవుని యొక్క మహాస్వరూపం, ఆ యొక్క దృశ్యాన్ని కొంత మేరకు మరి ఆత్మలో తనకి దర్శన రూపంలో చూపించి అది చూసేటట్లు చేస్తాడు ఎహెచ్కేల్ని దేవుడు. And also to be his prophet. మరి తన యొక్క ప్రవక్తగా నియమించుకుంటాడు ఎహెచ్కేల్ని. So when he gave this vision, it means that God gave him the experiences of Moses. మరి మనం గమనించినట్లయితే ఎహెచ్కేల్కి ఇంతటి బృహత్తరమైన దర్శనాన్ని దేవుడు అనుగ్రహించడం ద్వారా మనం ఏమి గమనించవచ్చంటే మోషేకి కూడా ఇలాంటి దర్శనాలు, ఇలాంటి అనుభవాలు అనుగ్రహించిన అదే దేవుడు ఎహెచ్కేల్కి కూడా అనుగ్రహిస్తున్నాడని మనం గమనించుకోవచ్చు. In which we can also read in Isaiah, in the book of Exodus chapter 3 verses 1 to 10. మరి నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం చూసినట్లయితే మోషేకి కూడా దేవుడు ఎంతో గొప్ప మరి శక్తివంతమైన దర్శనాలు తన గురించి బయలుపరుచుకున్నాడు. And he also gave him the experience of Isaiah, which you will find in chapter 6 verses 1 to 10. Experiences of Isaiah. మరి యెషయాకి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క అనుభవం, ఈ యొక్క దర్శన అనుభవం మనం చూసినట్లయితే యెషయా 6వ అధ్యాయం 10 వచనాల్లో మొదటి వచనాల్లో మనం చూడగలం. యెషయాకి కూడా దేవుడు తన దర్శనాన్ని, తన ఆ యొక్క సింహాసనము, ఆ యొక్క ఆ దర్శనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు యెషయా ప్రవక్తకి. And also of the experiences of Daniel in chapter 10 verses 5 to 14. మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి 14వ వచనం. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద రెఫరెన్స్ సిస్టర్? Daniel 10. Daniel chapter 10 verses 5 to 14. మరి 5 నుంచి 14 వచనాలు 10వ అధ్యాయం దానియేలు.
దానియేలు గ్రంథం 10:5-14 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క మహా గొప్ప దర్శనాన్ని దానియేలుకు కూడా అనుభవపూర్వకంగా చూపిస్తా ఉన్నాడు దేవుడు. And also, finally, he gave the experiences of John, which you will find in the book of Revelation, chapter మరి 1, verses 12 to 19. Revelations chapter 1, verses 12 to 19. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12-19 వచనాలు మనం చూసినట్లయితే, ప్రకటన 1:12-19 వచనాల్లో కూడా మరి భక్తుడైన యోహానుకి దేవుడు తన యొక్క స్వరూప దర్శనం, పరలోక దర్శనాన్ని తనకు అనుభవపూర్వకంగా చూపించడం మనం గమనిస్తాం. Ezekiel was also given instructions మరి యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు దర్శనం చూపించడం మాత్రమే కాకుండా కొన్ని సందేశపూర్వకమైన సూచనలు, మాటలు తెలియజేశాడు. to take on these responsibilities. ఇప్పుడు తనకి ఆ విధంగా దర్శనము, తర్వాత సందేశము, తన మాటలు వివరించడం ద్వారా దేవుడు ఈ యొక్క ప్రవక్త పరిచర్యని తన భుజానికి ఎత్తుకోవాలని తనని నియమించాడు యెహెజ్కేలుని. Now, the second one that we did was his giving the judgment to Judah. మరి మనము యెహెజ్కేలు గ్రంథము 4 భాగాలని మనం చూసాం కదా. మొదటి భాగం చూసాం, యెహెజ్కేలు ప్రవక్తగా నియమించబడటం మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే యూదా ప్రజల మీద దేవుని యొక్క తీర్పు. And Ezekiel used all his power to direct his messages. యెహెజ్కేలు ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర నుంచి పొందుకున్న సందేశాలని తన శక్తి అంతటిని, తనకున్న సకలమైన శక్తిని వాడి దేవుడు అనుగ్రహించిన సందేశాన్ని చాలా స్పష్టంగా యూదా ప్రజలకి తెలియజేస్తాడు. And his prophecies against the people of Judah. తన ప్రవచనాలు, మరి దేవుడు యూదా ప్రజల మీద ఉగ్రత చూపించబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడని తను ప్రవచిస్తాడు. ఆ ప్రవచనాల్ని మరి దేవుని యొక్క సేవకుడిగా ఎంతో యథార్థంగా, నమ్మకంగా యూదా ప్రజలకి తెలియచేస్తాడు. And we all know that God had chosen this as his nation. మరి మనందరికీ తెలుసు కదా, యూదాని, ఇశ్రాయేలీల్ని దేవుడు తన ప్రజలుగా, తన దేశంగా మరి ఏర్పాటు చేసుకుని ఉన్నాడని మనందరికీ తెలుసు. He chose it for himself. మరి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. When we read these chapters, then verses 4 to 7, these chapters, it clearly gives instructions and explains Judah's judgment. మరి యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం గాని మనం చదివినట్లయితే చాలా స్పష్టమైన రీతిలో దేవుని తీర్పుని యూదా ప్రజలకి మరి తెలియజేస్తాడు. యెహెజ్కేలు స్పష్టమైన రీతిలో నమ్మకంగా తెలియజేస్తాడు. And when we read chapters 8 to 11, we see the destruction. మరి 8-11 అధ్యాయాలు యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ జరిగిన నాశనాన్ని మనం చూడగలం. And the going away of God's glory on them. అంతేకాకుండా ఆ ప్రజలను దేవుని మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అది కూడా మనం చూడగలం ఆ అధ్యాయాల్లో. Especially the priests and the princesses. మరి యాజకులు, రాజులు, యువరాజులు, ఆ యొక్క రాజరిక కుటుంబం నుంచి, ఆ యొక్క యాజకత్వ కుటుంబాల నుంచి దేవుని మహిమ విడిచిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. Now chapter 12 to 24. మరి యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చూసినట్లయితే clearly gives instructions and explains. ఇక్కడ చాలా స్పష్టమైన
మాటలు సందేశము మరి వివరణ మనం చూడగలం. The extent of his judgment. దేవుని యొక్క తీర్పు యొక్క ఆ యొక్క సంపూర్ణమైన సందేశాన్ని చాలా స్పష్టమైన అది ఏ విధంగా ఎంతవరకు ఎంత మేరకు ఆ తీర్పు మరి జరగబోతుంది ఆ తీవ్రత అంతటినీ కూడా స్పష్టంగా తెలియచేస్తాడు ఈ యొక్క అధ్యాయాల్లో 12 నుంచి 24వ అధ్యాయం వరకు. Yeah, that what is going to befall on all the people. మరి ఆ యొక్క ప్రజల మీదకి రాబోచున్న ఆ యొక్క దేవుని తీర్పు అది ఏ విధంగా ఎంత తీవ్రతతో ఉంటుంది అన్నది స్పష్టంగా తెలియజేస్తాడు యెహెజ్కేలు. And all this is explained to them through signs. మరి ఇదంతా కూడా ఏ విధంగా తెలియజేస్తాడంటే యెహెజ్కేలు ఒక గుర్తుల ద్వారా మరి సూచనల ద్వారా ఆ యొక్క గుర్తుల్ని వాడుకోవటం ద్వారా తెలియచేస్తాడు. And through powerful sermons and parables. ఇంకా ఏ విధంగా తెలియచేస్తాడంటే శక్తివంతమైన సందేశాలని ద్వారా అదేవిధంగా ఉపమానాలని వాడుకుంటం ద్వారా ఈ మాధ్యమాలని ఉపయోగించుకొని చాలా యథార్థంగా నమ్మకంగా స్పష్టంగా దేవుని తీర్పు యొక్క తీవ్రతనంతటినీ స్పష్టంగా తెలియజేస్తాడు యెహెజ్కేలు. This was that the Babylonians would take them over and even Egypt would not help them. మరి బబులోను రాజులు ఆ యొక్క బబులోను ఆ యొక్క రాజ్యం దండయాత్ర చేసి ఇశ్రాయేలీల్ని యూదుల్ని అందరినీ కూడా మరి చెరపట్టుకొని పోయే ఆ యొక్క పరిస్థితుల్లో వారికి అంతవరకు మరి స్నేహపూరితంగా మరి ఉన్నారు ఐగుప్తు ప్రజలతోటి ఐగుప్తు దేశంతో. మరి ఐగుప్తు దేశంతో స్నేహపూర్వకంగా ఉండకూడదు కానీ వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. మరి ఆ విధంగా ఉన్నప్పటికీ ఆ ఐగుప్తీయులు కూడా వారికి సహాయం చేయలేని పరిస్థితి ఈ బబులోను వారు దండయాత్ర చేసినప్పుడు. Now when we go through the book of Ezekiel, we see మరి how ప్లీజ్ గో హెడ్. No. We see that the judgment is truly justified. They deserved it, it means. మరి ఒక్కొక్కసారి దేవుని యొక్క తీర్పు తీవ్రత మనం చూసినట్లు ఇంతగా ఉంది ఏంటి అని అనిపించవచ్చు. కానీ యెహెజ్కేలు గ్రంథము మీరు చదివినట్లయితే ఆ ప్రజల పరిస్థితిని అంతటినీ అవగాహన చేసుకుంటే నిజంగా దేవుని యొక్క ఉగ్రత ఆ తీర్పు యొక్క తీవ్రత అది న్యాయమే అని అనిపిస్తుంది మనకి. And how much the prophets tried to warn them to save them from this calamity that would fall on them. మరి యెహెజ్కేలు ఎంత ప్రయత్నిస్తాడో ఎంత ప్రయాసతోటి రాబోచున్న తీర్పు గురించి వారిని హెచ్చరించి దేవుని వైపు తిరగమని ఎంతో ప్రయాసపడి చెప్తాడు, ఎన్నోసార్లు చెప్తాడు ఆ ప్రజలకి. And Judah remained unfaithful because they would not listen to them. ఈ యూదా ప్రజలు అపనమ్మకంగా ఉంటూనే ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా ఈ యొక్క దేవుని స్వరాన్ని ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని ఖాతరు చేయకుండా అపనమ్మకంగా ఉంటూనే ఉన్నారు. But God would be very merciful and forgive them. అయితే దేవుడు మరి చాలా కనికరం చూపిస్తూ మరి వారిని క్షమిస్తూనే ఉంటూ వచ్చారు. And he would go on to tell them that and not only to forgive them, but he would also promise them that their judgment would be followed by restoration. మరి దేవుడు ఇంకా మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క తీర్పుని మరి తను దేవుడు చేయబోతూనే ఆ తీర్పు నేను ఇస్తానని చెప్తూనే ఆ తీర్పు తర్వాత వారిని తిరిగి పునరుద్ధరిస్తారని లేదా వాళ్ళు ఉండవలసిన ఆ యొక్క వాగ్దాన భూమి ఆక్రమించుకొని వాళ్ళు ఉండవలసిన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మళ్ళీ తీసుకొస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నారు. So when we actually see in our lives also, when God has found favor in any one of his people, it can be you, it can be me, it can be anybody, how he keeps us on the narrow path.
మరి He lets us sin. He lets, even if we sin, He forgives us. ఒకసారి మన జీవితాల్ని మరి మనం పరిశీలించుకున్నట్లయితే, ఒకసారి ఆలోచించుకుంటే, ఒక్కొక్కసారి మరి దేవునికి నమ్మకంగా ఉండకపోయినప్పటికీ, ఏదైనా పాపములో మనం పడిపోయినప్పటికీ, ఒకవేళ అలాంటి స్థితి జరిగి ఉంటే కనుక, మరి మన జీవితాలను చూసినట్లయితే దేవుడు ఎంత కనికరం చూపిస్తా ఉన్నాడు. మళ్ళీ తిరిగి మనల్ని మంచి స్థితిలోనికి, మంచి వాగ్దానమైన భూమిలో వాళ్ళని ఏ విధంగా స్థిరపరిచారు, అలాంటి స్థితిలోనికి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ విధమైన విషయాలు మనం గమనించుకోగలం. Now, when He passes judgment on the people of Judah, on the Gentiles, మరి అన్ని జనుల మీద దేవుడు తన తీర్పుని మరి పంపించినప్పుడు మూడో భాగంగా మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథంలో. these were the cities that was around Judah, ఈ యొక్క అన్ని జనులు ఉన్న పట్టణాలు యూదా ప్రజల పట్టణం చుట్టూ, యూదా దేశం చుట్టూ ఉన్న అన్ని జనుల నగరాలు, పట్టణాల మీదకి దేవుడు తన ఉగ్రతని, తీర్పుని పంపించాడు. and when they were seeing the destruction by the Babylonians on Judah, అయితే ఈ పట్టణంలో అన్ని జనుల్లో ఉన్న, ఈ పట్టణాల్లో ఉన్న అన్ని జనులు యూదా ప్రజల మీదకి వచ్చిన ఆ యొక్క బబులోను రాజు యొక్క ఆ యొక్క చెరపట్టుకుపోవడం, ఆ దండయాత్ర ఇదంతా చూసి, and God's anger on the people of Judah, they were very happy. వాళ్ళు ఈ యొక్క బబులోను రాజు యూదా ప్రజల్ని చెరపట్టుకుపోవడం ఇదంతా చూసి దేవుడి యొక్క ఉగ్రతని వాళ్ళు చూశారు. యూదా ప్రజల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబట్టం ఇది చూసి వాళ్ళు చాలా సంతోషించారంట ఈ అన్ని జనులు. But they did not realize that they were the ones that were going to follow that judgment on them. అయితే వాళ్ళకి ఒక విషయం తెలియలేదు, ఏంటంటే యూదా ప్రజల మీదకి ఉగ్రత, దేవుని తీర్పు వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మీదకే దేవుని ఉగ్రత, తీర్పు రాబోతుంది అన్న సంగతి వాళ్ళు గుర్తెరగలేకపోయారు. So the cities of the Gentiles that were destroyed was Ammon, మరి ఆమోను అన్న ఒక నగరము, అన్ని జనుల నగరాలు ఏమైతే దేవుని ఉగ్రతకి లోనయ్యి నాశనం అయిపోయినాయో ఆ నగరాలు, ఆమోను అనే నగరము, then was followed by Moab and Edom, మోయాబు, ఆ తర్వాత మరొక దేశము. ఈ యొక్క అన్ని జనుల నగరాలు, దేశాలు దేవుని యొక్క ఉగ్రతని, తీర్పుని అనుభవించిన దేశాలు. and followed by Philistia, Tyre and Sidon. మరి తూరు, సీదోను, ఫిలిస్తియా అనే యొక్క నగరాలు, ఆ యొక్క ప్రాంతాలు అన్ని జనులు కదా వాళ్ళు, వాళ్ళ మీద దేవుని ఉగ్రత, తీర్పు కృమ్మరించబడింది, నాశనం అయిపోయినాయి అవి కూడా. But Tyre was the city that was really bearing the brunt of God's judgment. మరి వీటన్నిటిలో మరి ప్రత్యేకంగా మనం గమనించగలం ఏంటంటే తూరు అనే ప్రాంతము, ఆ దేశము, ఆ నగరం ఒక విధంగా అది Because దేవుని they, యొక్క మహా గొప్ప ఉగ్రతని, తీర్పుని అనుభవించిన ప్రాంతం అది. because they believed Satan was after them and behind them all. మరి ఆ యొక్క నగరంలో సైతాను మరి చాలా ప్రత్యేకమైన రీతిలో వ్యక్తిగతంగా వాళ్ళ వెనక ఉన్నాడని, వాళ్ళకి ఎంతో వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ సమస్తంలో, వ్యాపారాల్లో సాతానుడు నేరుగా అక్కడ ఉన్నాడని, అక్కడ వాళ్ళ వెనుక వాడే ఉన్నాడని చెప్పేసి మనం గమనించవచ్చు. And you will read all this in chapters 25 to 32. 25 నుంచి 32 అధ్యాయాలు, 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు ఇప్పుడు చెప్పబడుతున్న విషయాలను మీరు చదువుకోవచ్చు. When you read chapters 29 to 32, you will really read all that was done against Egypt. 29 నుంచి 32 అధ్యాయంలో ఐగుప్తులో జరిగిన ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చూడొచ్చు. 29 నుంచి 32 అధ్యాయం వరకు యెహెజ్కేలు. Egypt was destroyed by the king Nebuchadnezzar
ఐగుప్తు ఆ ప్రాంతమంతా కూడా నెబుకద్నెజరు రాజు చేతిలో అవి నాశనానికి గురైనయి. It was also predicted that Egypt would be alive, the city would be alive, would exist, would be alive means would be exist, but they would be the lowliest kingdom. మరి అది ఏం చెప్పబడతా ఉందంటే, నాశనానికి గురయ్యి ఇంకా తుడిచిపెట్టుకుపోలేదు, కానీ ఏదో ఒక రీతిలో అది ఆ నగరము ఉన్నది, కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోకుండా. కానీ ఏ విధంగా ఉందంటే ఆ తర్వాత కాలాల్లో అది అత్యంత హీనమైన స్థితిలో ఆ యొక్క నగరం ఉంటూ వచ్చింది ఆ నాశనం తర్వాత. Can somebody read Ezekiel chapter 18 verses 25 to 32? Ezekiel 18 verses 25 to 32. 18వ అధ్యాయము 25వ వచనం నుంచి 32 వరకు దయచేసి ఎవరైనా చదువుతారండి. ఎహెచ్కేలు 18, 25 నుంచి 32 వరకు. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇజ్రాయేలీలారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపం చేయుటను బట్టియే గదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకుని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇజ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇజ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇజ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. So now you see how God is speaking to his people. మరి చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతా ఉన్నాడు అని మీరు చూడవచ్చు. He says, if you commit mistakes and sin and don't repent, you will die. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నా అంటే, మరి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే యెహోవా వాక్కు. మరి ఈ విధంగా మారు మనసు పొందితే మీరు మరణించరు అని చెప్తా ఉన్నాడు దేవుడు. And if you commit sins and then repent, you will surely live. ఒకవేళ మీరు అక్రమములు మరి మీ పాపములు చేసినట్లయితే, మీరు పశ్చాత్తాప పడినట్లయితే మీరు మరణించరు అని చెప్తున్నాడు. So how can you people say that my judgment is wrong? మరి ఇశ్రాయేలీలారా, యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు కదా, అది మీరు ఎలా చెప్పగలరు? నా మార్గము న్యాయమే గాని మీ మార్గం న్యాయం కాదని చెప్తున్నాడు. He says and goes on to say, don't forget, I am not happy when someone dies. ఇంకా ఏం చెప్తున్నాడంటే 32వ వచనంలో, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అని చెప్తున్నాడు. So try and change yourself because of it. కనుక మీరు మనసు త్రిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. Now let's take the book of Acts. ఇప్పుడు మనం అపోస్తల కార్యాల గ్రంథంకి వెళ్దామండి. అపోస్తల కార్యాల గ్రంథం. And you will know that in the book we did do the book of Acts a few, 'few' 2 weeks ago. 2 weeks ago. weeks ago.
మరి అపోస్తల కార్యాల గ్రంథము మనము కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేసుకొని ఉన్నాము. And that the book of Acts మరి is అపోస్తల కార్యాల గ్రంథము written by Luke. లూకా గారి చేత అది రచించబడిన గ్రంథం. And these are the words that he writes about Jesus and the Great Commission. మరి దేవునికి యేసు ప్రభు యొక్క మాటలు, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఒక గొప్ప ఆజ్ఞ, దానిని బట్టి ఆ యొక్క మాటలు ఏ విధంగా రాస్తున్నాడో మనం గమనించవచ్చు లూకా గారు. And what are these words that he says? You shall be witness to me in Jerusalem. మరి ఆ మాటలను మనం గమనించినట్లయితే, మీరు యెరూషలేములో నాకు సాక్షులుగా ఉంటారని, and in all of Judea and Samaria, మరి యూదియా అంతటను సమరియా దేశము యొక్క అంతటను, యూదియా సమరియా దేశముల అంతటను మీరు సాక్షులై ఉంటారని, and to the ends of the earth. మరియు భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారని దేవుని మాటలు రాస్తూ ఉన్నాడు లూకా గారు. And this you can also read in the first chapter of the book, the Acts of the Apostles, verse 8. ఈ మాటలు మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదవగలం. And the book of Acts records the people, the stories of people who took this seriously. మరి ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథము ఇప్పుడు చదవబడిన మాటలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివాం కదా, మీరు నాకు యెరూషలేములో యూదియా సమరయాలో భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారన్న మాటలు చాలా మరి యథార్థంగా సీరియస్ గా తీసుకున్నారు. వారి యొక్క జీవిత కథలు మనం అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. And spread it to every corner of the earth. వాళ్ళు ఈ యొక్క మాటల్ని, దేవుని యొక్క గొప్ప ఆజ్ఞని చాలా హృదయంలో దాన్ని బాగుగా యథార్థంగా మరి సీరియస్ గా దేవుని మాటల్ని వాళ్ళు స్పందించి దేవుని యొక్క సువార్తని వారు చాలా వ్యాప్తి చెందించారు భూదిగంతముల వరకు కూడా. Especially the acts of both Paul and Peter. ఎక్కువగా మరి ఈ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు అలాగే పేతురు యొక్క కార్యాలు బాగా స్పష్టంగా ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. And you can also read about the healing of the sick and the tormented people. మరి రకరకాల పరిస్థితుల చేత, దయ్యాల చేత పీడించబడుతా ఉన్న ప్రజలు, అలాగే స్వస్థత కార్యాలు, వారు స్వస్థత పడటం, ఇవన్నీ కూడా మనం గమనించగలం ఈ గ్రంథంలో. Can someone read Acts 26 verses 12 to 20? మరి 12వ వచనం నుంచి 20వ వచనం వరకు అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 12 నుంచి 20వ వచనం వరకు దయచేసి ఎవరన్నా చదవండి. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుమునకు పోచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని
యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసులకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. Hallelujah. So this portion, what we have just read, God appears to Saul and tells him that what you have just witnessed, that glory of God which Saul saw, he says, I want you to let the people know about this, and to other things that I will reveal to you. మరి ఇప్పుడు చదవబడిన భాగంలో అపొస్తల కార్యాలు 26వ అధ్యాయము 12 నుంచి 20వ వచనం వరకు చదివాం కదండి. ఇక్కడ మరి పౌలు యొక్క అసలు పేరు సౌలు కదా. సౌలుని దేవుడు దర్శించాడు, దర్శనం అనుగ్రహించాడు తన దమస్కు మార్గంలో ఉన్నప్పుడు. ఆ యొక్క సంగతిని ఏమంటున్నాడంటే పౌల్ని నియమిస్తా ఉన్నాడు తన పనికి, పరిచర్యకి. 16వ వచనములో, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను అంటున్నాడు. And that he will save them from the Jewish people also. మరి ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నేను కాపాడుతానని చెప్తున్నాడు. So that they can open their eyes. మరి ఆ విధమైన అనుభవంలో వాళ్ళు ఉన్నప్పుడు వారి యొక్క కళ్ళకున్న యొక్క పొరలు రాలిపోవటం, లేకపోతే వాళ్ళు చూడగలగటం జరిగింది. Now let's take up the book of Luke. ఇప్పుడు లూకా సువార్తకి వెళ్దామండి. లూకా సువార్త. Luke was the one who wrote this gospel according to Luke, and he was a physician. మరి లూకా గారు మరి వైద్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు. లూకా సువార్తకి గ్రంథకర్త లూకా. And he was a very patient listener. మరి లూకాకి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే చాలా ఓర్పుతో వినే ఒక స్వభావం కలిగిన వ్యక్తి. Although he did not meet Jesus, మరి యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా కలుసుకున్నప్పటికీ కూడా లూకా he recorded every detail about Jesus. మరి యేసు ప్రభు వారి యొక్క జీవిత విశేషాలు చాలా వివరంగా, ప్రతి విషయం కూడా చాలా వివరంగా రాసిపెట్టి ఉన్నాడు లూకా గారు. And everything about his ancestry, his life, his ministry, and finally his death. మరి యేసు ప్రభు వారి యొక్క వంశావళి, మరి తన యొక్క పుట్టుక, తన యొక్క పరిచర్య, తన యొక్క మరణము, ఇవన్నీ కూడా చాలా వివరంగా రాశాడు. And in chapter 2, we can read this very clearly. మరి 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చాలా స్పష్టంగా మనం గమనించగలం. About Jesus's early life. యేసు ప్రభు వారి యొక్క జీవితము, ముఖ్యంగా ఆయన యొక్క యవ్వనము, బాల్యము, ఈ విషయాలు, ఆ యొక్క సంవత్సరాల్లో జరిగిన విషయాలు చాలా వివరంగా రాశాడు. His circumcision after 8 days. యేసు ప్రభు వారు 8వ రోజు బాలుడిగా, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు జరిగిన ఆ యొక్క సున్నతి, ఆ అంశాన్ని కూడా రాశాడు. And the incidences after his return to Nazareth. మరి నజరేత్కి వచ్చిన సమయాల వరకు కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా పొందుపరిచాడు లూకా సువార్తలో. Now let's take the Gospel of Luke, chapter 15, verses 1 to 2 and 11 to 32. Chapter 15, verses 1 and 2, and then 11 to 32. మరి దయచేసి గమనించండి, లూకా సువార్తలో కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. లూకా 15వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే 12వ వచనం నుంచి 32వ వచనం వరకు. Is it 12 to 32, sister? Yeah, no,
1 and 2 and 11 to 32. 1-2 వచనాలమ్మా. అలాగే 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. లూకా 15వ అధ్యాయం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనిషినికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూనివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపమును చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుటి విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మేరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతవని చెప్పెను. అందుకు అతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఆమేన్. So now we read about the prodigal son, how he wanted a division in his father's inheritance. He wanted his inheritance. Can you imagine? And then all that he collects and takes it and flitters it away, having parties, enjoying himself, not bothering to multiply his inheritance. మరి ఇక్కడ చదవబడిన వాక్యంలో తప్పిపోయిన కుమారుడు యొక్క కథని మనం చదివాం కదండి. మరి తప్పిపోయిన కుమారుడు చూసినట్లయితే తన తండ్రి యొక్క ఆస్తిలో తన భాగాన్ని అడిగాడు. అది ఎంత మరి బాధాకరమైన విషయం. మరి చివరికి తండ్రి ఎంతో బాధతోటి వాడికి అది ఇచ్చి పంపించినట్లుగా లేకపోతే ఇచ్చేసినట్లుగా చూస్తాం. అయితే వాడు దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అది మనం గమనించాం. అది యాక్చువల్గా నిజానికి అతడు దాన్ని వృద్ధి చేయాలి, ఆ యొక్క ఆస్తిని, తన తన యొక్క భాగాన్ని. కానీ దాన్ని మరి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి పాడు చేసేసాడు. And then he goes on to say that when he finishes all his money, what does he live on? He lives మరి on the food that is thrown to the pigs. మరి ఈ యొక్క కథలో చూసినట్లయితే ఉపమానంలో ఈ తప్పిపోయిన కుమారుడు దాని దగ్గరున్న ఆస్తి అంతటిని మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి అవగొట్టేసుకున్నాడు. అదంతా అయిపోయిన తర్వాత పందులు తినే ఆ యొక్క ఆహారంతో తన కడుపు నింపుకోవాల్సి వచ్చింది. And then he remembers that even the servants in his father's house ate so well. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది,
నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నానని గమనిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. And then he returns to his father's house. తన తండ్రి ఇంటికి వస్తాడు తిరిగి. And his older brother was feeling very bad that his father had created such a big party for him when he came back. అయితే ఇక్కడ ఈ యొక్క ఉపమానంలోని పెద్ద కుమారుడు చూసినట్లయితే, తండ్రి ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు ఆ తండ్రి చేస్తున్న ఈ సంబరం అంతటిని చూసి పెద్ద కుమారుడు చాలా మరి తన మనసులో బాధపడతా ఉంటాడు. And he expressed that to his father. మరి ఈ యొక్క కోపాన్నంతటిని కూడా తన తండ్రి యొద్ద వెళ్ళబుచ్చుతాడు పెద్ద కుమారుడు. And he told his father that, see, he took what he wanted and he went away. He has spent all that money and everything. And when he comes back, you are giving him a party. ఆ పెద్ద కుమారుడు అంటున్నాడు తన తండ్రితోటి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞని నేను ఎన్నడూ మీరలేదు, అయినా కూడా నా స్నేహితులతో సంతోషించడానికి నువ్వెన్నడూ ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. అయితే తనకు రావాల్సిన ఆస్తిని నీ దగ్గర అడిగి తీసుకొని వెళ్ళి వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు నువ్వు ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేసావని బాధపడుతూ కోపంతో చెప్తాడు పెద్ద కుమారుడు తండ్రితో. And he says, what about me who has stayed back and taken care of you? నేనైతే నిన్ను చూసుకుంటా ఇన్ని సంవత్సరాలు నేను చాలా నమ్మకంగా ఉన్నాను కదా, నన్ను నువ్వెన్నడూ పట్టించుకోలేదని వాపోతున్నాడు పెద్ద కుమారుడు తండ్రితో. Did I not deserve it for myself also? మరి నువ్వు ఇంత సంబరం చేస్తున్నావు నీ చిన్న కుమారుడి కొరకు, మరి నేను కూడా ఇలాంటి పార్టీ నువ్వు నాకు పెట్టడానికి, నేను కూడా నా స్నేహితులతో సంబరం చేసుకోవడానికి, సంతోషించడానికి నేను యోగ్యుని కాదా అని అడుగుతున్నాడు. But God said that you are with me all the time. అయితే తండ్రి అంటున్నాడు 31వ వచనంలో, నా కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అని అంటున్నాడు. And everything that I have is yours. నావన్నీ నీవి అంటున్నాడు తండ్రి పెద్ద కుమారుడితోటి. But we should rejoice that the son that I had lost has come back to the fold. మరి నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు కనుక మనం సంతోషపడి ఆనందించటం యుక్తమే అంటున్నాడు. And this is all what God has promised, forgiveness to the penitent. మరి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఎవరైతే తమ జీవితాలని పరిశీలించుకొని పశ్చాత్తాపడతారో వారికి దేవుడు పాప క్షమాపణని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. And when I say penitent, it means anybody who has repented. మరి మనల్ని మనం పరిశీలించుకోవటం అన్న మాట నేను వాడటంలో నా ఉద్దేశం ఏంటంటే, పశ్చాత్తాపడిన ఒక మనస్తత్వం, పశ్చాత్తాపడే ఒక మనస్సుని నేను చెప్పాలనుకుంటున్నాను. And we can take this out of our own lives, how much God has forgiven us. మరి మన జీవితాలను చూసుకున్నట్లయితే ఇప్పటికే దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. So we should never be ungrateful for God's greatness and mercy that he shows towards us. మరి దేవుని యొక్క కృప, ఆయన మన ఎడల ఎడతెగక చూపిస్తున్న ఆయన కనికరం, మరి మన ఎడల ఆయన అనుగ్రహిస్తూ ఉన్న పాప క్షమాపణ, మనల్ని క్షమించిన ఆ యొక్క సమస్త గతాన్నంతటిని మనం క్షమించాడు, దానంతటిని బట్టి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి కృతజ్ఞత లేని స్థితికి మనం రాకూడదు. Because like the prodigal son, he also is very happy when we come out of our sin and follow him. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కథలో తండ్రి ఆ యొక్క కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషించాడో, మన దేవుడు కూడా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఆయన వైపు వచ్చినప్పుడు ఆయన సంతోషించి
చేర్చుకునే దేవుడై ఉన్నాడు. And you and I must try and recall how many, many, many times God has done wonders for our life every time that we have turned to Him. మరి జీవితంలో మన యొక్క జీవితంలో మనం ఒకసారి మన జీవితం అంతటిని ఒకసారి పరిశీలించుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మంచి కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆయన చేసిన మంచి అంతటిని మనం ఎప్పుడైతే గతంలో ఎన్నిసార్లు అయితే ఆయన వైపు తిరిగామో అన్నిసార్లు ఆయన చేసిన ఘనమైన మేళ్ళు మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కృతజ్ఞతతో మనం నిండిపోతాం. And let us also take time out to recall what all He has done in our lives మన and జీవితాల్లో where మనం we ఒక stand today. మన జీవితాల్లో కొంత సమయం వెచ్చిద్దాం. దేవుడు మనకి చూపిన మేళ్ళు, ఆయన చేసిన సమస్త మంచి మన జీవితం ఎడల ఆయన చూపిన కృపా కనికరాలని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన జీవితంలో కొంత సమయాన్ని వెచ్చిద్దాం. And let us thank God for all His mercies. ఆయన కనికరం అంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Thank you. Thank you, sister. On behalf of Yes. all of us, we want to thank you. Yes. Thank you for And this now, prophetic message. thank Praise God. Thank And you, Bobby. Thank you. And now we will enter the season of Lent. Ash Wednesday is on the 5th of March. So I want all of us to be blessed as Yeah. we enter that very, very holy period of our lives. మరి లెంట్ మరి కొన్ని సంఘాలు పాటిస్తారు కదా, దేవుని యొక్క శ్రమల కాలం 40 రోజులు. ఈ లెంట్ ఆ యొక్క టైం అయిపోయిన తర్వాత మహాశుక్రవారం, ఈస్టర్ అనే ఈ యొక్క విషయాలు, ఇది ఈ యొక్క మార్చి 5వ తారీఖు భస్మ బుధవారం నుంచి ఈ లెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. కనుక మీ అందరూ కూడా మంచి సమయం దేవునితో వ్యక్తిగతంగా లోతుగా మరి ఈ యొక్క శ్రమల కాలాన్ని, లెంట్ సీజన్లో ప్రభు యొక్క సిలువని, ఆయన శ్రమల్ని, ఆయన వ్యక్తిగతంగా మీరు ఆయనలో లీనమైపోయి ఎక్కువగా మేలు పొంది క్షమాభివృద్ధి పొందాలని నా ప్రార్థన. Yes. God bless all of you all. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ Thank టు you. సిస్టర్ ప్రసీదా గారు ప్లీజ్. అమ్మా ఎవరు నడిపిస్తున్నారమ్మా? ఓకే ఝాన్సీ సిస్టర్ ప్లీజ్. సిస్టర్. ఝాన్సీ ఝాన్సీ సిస్టర్. గారు ఉన్నారా? ఓకే, సారీ అమ్మా, నేను చూడలేదు. అయ్యో, నో ఓవర్ టు ప్రాబ్లం బ్రదర్. ఝాన్సీ సిస్టర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని వాక్యం. ఎవరైతే పశ్చాత్తాపడి మరి పాప క్షమాపణ పొందుకుంటారో, మరి నిజమైన పశ్చాత్తాపం పడతారో దేవుని క్షమాపణ వారికి ఉంటుందని యెహెజ్కేలు, మోషే, మరి పౌలు యొక్క దర్శనాలకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు. అట్లాగే చివరిగా తప్పిపోయిన కుమారుడు గురించి మాకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు మేడం. అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మేడం. Thank you. అలాగే God ఈరోజు bless. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు రూపాక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అండి. అట్లాగే రూపాక్కది కూడా ఈరోజు బర్త్డే. అది జ్ఞాపకం చేసుకొని దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మేడం వాళ్ళ గురించి, సార్ యొక్క ప్రయాణాలు, పరిచర్య గురించి కూడా మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు లేనట్లయితే పాస్టర్ వాసు గారు ఉన్నారమ్మా, బెంగళూరు. వాసు గారు, పాస్టర్ వాసు గారు. అంటే అమ్మగారే జాయిన్ అవుతా ఉంటారు సుశీల గారు.
హలో హలో చేయండి అయ్యారు, చేయండి అయ్యారు. చేయండి. అది రూపా మేడం, రూపా అక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీను, రూపా అక్కది బర్త్డే కూడా ఉంది. వాళ్ళిద్దరి గురించి కూడా ప్రార్థన చేసి ముగించాలని కోరుతున్నాను. హలో ఝాన్సీ. మామయ్య చేయండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ అనంతమైన ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గత కాలమంతా కూడా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని ఎత్తుపట్టి ప్రాణముతో బ్రతికించి ఉన్నందుకు నీకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ రీతిగా మమ్మలను ప్రభువా బ్రతికించి నీ నిత్య రాజ్యానికి మేము వారసులము కావాలని అనుదినము కూడా నీ యొక్క వాక్యము ద్వారా మమ్మలను పోషిస్తూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఆ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి బిడ్డలందరితో కూడా నాయనా రీటా సైమన్ గారితో తన యొక్క ముఖాంతరంలో నుండి మాతో నాయనా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము ద్వారా ప్రభువా మా యొక్క అవిధేయతలన్నింటినీ కూడా నువ్వు ఎత్తి చూపిస్తూ వాటన్నింటినీ కూడా మేము సరి చేసుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎప్పటికైనా మా అవిధేయతలను మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నేను వాటిని అసహించుకొని నీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటే మమ్మలను నైనా రక్షిస్తానని వాగ్దానము చేస్తున్నావు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక నీ కృపా బాహుల్యములకు మమ్మలను మేము అప్పగిస్తున్నావు నైనా. సహాయమును దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు నీ మాటలు ఆలకించి ఉన్నారో వారందరినీ కూడా నీ కృపా బాహుల్యములకే అప్పగిస్తున్నాం. దేవా సహాయమును దయచేయండి. మరి దినము ప్రత్యేకముగా నైనా రూపాలక్స్ గారి నైనా వివాహ దినాన్ని ప్రభువా జరుపుకొనిచ్చు ఉంటుండగా తోడై ఉండండి, సహాయమును దయచేయండి. అదే రీతిగా నైనా జన్మదినాన్ని కూడా నైనా ఇదిగో జరుపుకొనిచ్చు ఉంటుండగా కూడా తోడుగా ఉండండి, సహాయమును దయచేయండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యమును వారికి నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు నైనా. వారి యొక్క సేవా పరిచర్య అంతా కూడా నీకు మహిమకరముగా జరిగించున్నట్లుగా నీ యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రభువా తనను ప్రోత్సహించి నీ నామాన్ని హెచ్చించుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. సహాయమును దయచేయండి. ఇలాంటి అమూల్యమైనటువంటి సందేశాలు మేము వినడానికి కారకులైనటువంటి బాబీ రత్నాకర్ గారికి, తనతో పాటు ఉన్నటువంటి కోర్ కమిటీ మెంబర్స్కి నైనా సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి నిబిడ తేజకును అయా నువ్వే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నావు నైనా. కృప చూపండి, కనికరించండి. అన్ని విధాలు కూడా నైనా నీవే మాకు తోడై ఉండి నడిపించి నీ నామాన్ని హెచ్చించుకునమని మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున నువ్వు దీవించి ఆశీర్వదించమని, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన నీ గాయపడినటువంటి హస్తముతోనే ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించి మహిమ పొందుకొనమని, ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా నువ్వు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి.
మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల, జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, సందేశం అందించినటువంటి దేవుని యొక్క దాసురాలు రిటా సైమన్ గారికి, తెలుగులో అనువాదం చేసినటువంటి భావిరత్న గారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయము, విడుదల కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, వాక్యం అందించినందుకు. ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలు. అట్లాగే ప్రార్థించిన పాస్టర్ బాలస్వామి గారికి కూడా వందనాలండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. రూపాక వాళ్ళ గురించి ఈ రోజు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామండి. థ్యాంక్ యూ మేడం. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికీ. ముగించుకుందాం. థ్యాంక్ యూ మేడం.